రీసెంట్గా మన ఛానల్లో 30,000 రూపాయల లోపు ఏ ఫోన్స్ తీసుకోవాలి అండ్ 25,000 రూపాయల లోపు ఏ ఫోన్స్ తీసుకోవాలని 2 వీడియోస్ పోస్ట్ చేశాను. ఈ వీడియోలో 20,000 రూపీస్లో 20,000 రూపాయల లోపు ప్రెసెంట్ మార్కెట్లో మంచి ఫోన్స్ ఏ ఉన్నాయి, ఏవి తీసుకోవచ్చు అనేది ఒక్కోటి చూసుకుంటూ వచ్చేద్దాం. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే ఫోన్స్ని కేటగిరీస్ చేయట్లా. ఇంతకుముందు కేటగిరీస్ చేసేవాడిని, కెమెరాస్ అని, బ్యాటరీ అని, గేమింగ్ అని కేటగిరీస్గా స్ప్లిట్ చేసేవాడిని. ఇప్పుడు అదేం చేయట్లా, ఎందుకంటే ఈ ప్రైస్లో ఏది కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండదు, అన్నీ కూడా డీసెంట్ ఫోన్స్ ఉంటాయి. అసలు ఈ ప్రైస్లో ఏ ఫోన్స్లో మీరు పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ ఏ ఫోన్స్లో కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓవరాల్ బేసిక్ టాస్క్లకి, జనరల్ యూసేజ్కి పనికొచ్చే ఫోన్సే ఈ ప్రైస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దాని తోడు ప్రైస్ హైక్స్, ఇక్కడ మంచి మంచి ఫోన్స్ ఉండేవి, లైక్ ఒప్పో K13 ఉండేది, దాని ప్రైస్ పెంచేశారు. ఇప్పుడు అక్కడ ఒప్పో K14 వచ్చింది, అది ఇంకా దారుణంగా ఉంది. సో అట్లా మంచి మంచి ఫోన్స్ ప్రైస్ హైక్ చేశారు, మంచి మంచి ఫోన్స్ అసలు అవుట్ ఆఫ్ స్టాక్ చేస్తారు. సో ఉన్న ఫోన్స్లో 20,000 రూపాయల లోపు ఒక 4 ఫోన్స్ పిక్ చేస్తాను. వీటిలో మీ యూసేజ్ బట్టి ఏ ఫోన్ తీసుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఈ ఫోన్ రివ్యూస్ అని మన ఛానల్లో ఉంటాయి, ఒక లాస్ట్ చెప్పే ఫోన్ తప్పించి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఫుల్ రివ్యూస్ చెక్ చేయండి, వాటిలో ఇంకా చిన్న చిన్న నెగిటివ్స్ అని చెప్పుంటాను. అవన్నీ మీకు ఓకే అనుకుంటే ఈ ఫోన్స్ మీరు తీసుకోవచ్చు. సో 20,000 రూపీస్ లోపు బెస్ట్ ఫోన్స్ ఏ ఉంటాయి. ఫస్ట్ CMF Phone 2 Pro వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ లో 18,999 19,000 రూపీస్కి అమ్ముతున్నారు. 19,000 రూపీస్కి ఇది యాక్చువల్గా ఆ ప్రైస్కి మంచి ఫోనే. ఒకప్పుడు ఇది 15,000 రూపాయల లోపు వచ్చేది, బట్ ఇప్పుడు ప్రైజెస్ పెరిగిపోతున్నాయి తెలిసిందే. ఆ ప్రైస్ లో ఇది ఒక మంచి ఫోను. దీనిలో డిస్ప్లే బాగుంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే. MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్తో వస్తుంది. బేసిక్ టాస్క్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ కెమెరాస్, దీనిలో టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఈ ప్రైస్లో అసలు ఏ ఫోన్లో ఉండదు. దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కాకపోతే మీరు ఫోటోస్ టెలిఫోటో కెమెరా అంటే మీరు నథింగ్ ఏ సిరీస్ ఉంటాయి కదా, నథింగ్ ఫోన్ 3A 4A ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ డీసెంట్ కెమెరాస్ పని కానిస్తాయి, ఫోటోలు బాగా వస్తాయి. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ కూడా ఇచ్చి ఉంటారు, మంచి విషయం. సో ఈ ఫోన్లో అన్ని బాగానే ఉంటాయి, బట్ మేజర్ డీల్ బ్రేకర్ అంటే సింగిల్ స్పీకర్. ఒకటే స్పీకర్తో వస్తుంది. ఆ స్పీకర్ క్వాలిటీ కూడా చాలా దారుణంగా ఉంటుంది. సో నేను ఎక్కువ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటా, ఎక్కువ సౌండ్ బయట పెట్టుకోను అనుకుంటే ఈ ఫోన్ మీకు చాలా మంచి ఆప్షన్. CMF Phone 2 Pro తీసుకోవచ్చు. లేదనుకుంటే అక్కడ బెటర్ ఆప్షన్ Realme P4 ఉంటుంది. ఇది కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని 19,000 రూపీస్కి అమ్ముతున్నారు. దీనిలో కూడా అన్ని బాగానే ఉంటాయి. ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డిస్ప్లే సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఈవెన్ పర్ఫార్మెన్స్, దీనిలో MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రైస్ లో క్యాజువల్ గేమ్స్ కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో ఎక్సలెంట్ గా వస్తుంది. కాకపోతే కెమెరాస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేయదు. CMF Phone 2 Pro లో కూడా సపోర్ట్ చేయదు, దీనిలో కూడా సపోర్ట్ చేయదు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ కొంచెం డీసెంట్ ఉంటాయి, బట్ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే IP రేటింగ్, దీనిలో IP రేటింగ్ మిస్ అవుతుంది. పర్లేదు అనుకుంటే Realme P4 కూడా ఆ ప్రైస్కి చాలా మంచి ఆప్షన్, తీసుకోవచ్చు. లేదు ఇది కూడా వద్దు అనుకుంటే మీకు Poco X7 వస్తుంది. ఇది 17,999 అమ్ముతున్నారు. సేమ్ ఇదే ప్రైస్కి Poco M8 వస్తుంది. అది కొత్త ఫోను, ఈ సంవత్సరం లాంచ్ అయిన ఫోను. బట్ దాంతో కంపేర్ చేస్తే ప్రతి డిపార్ట్మెంట్లో Poco X7 మంచి ఆప్షన్ అవుతుంది. సో Poco X7 బెటర్ ఆప్షన్. దీనిలో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, దేనిలో లేదు ఆ ప్రైస్లో. 1.5K డిస్ప్లే బాగుంటుంది. అండ్ IP68 రేటింగ్తో వస్తుంది, ఇందా చెప్పిన ఫోన్స్లో ఇది లేదు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. దీనిలో MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది, బేసిక్ టాస్క్ని, క్యాజువల్ గేమింగ్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది, అండ్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి పనిగానే ఇచ్చేస్తే ఇబ్బంది లేదు. అండ్ దీనిలో 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆ ప్రైస్కి ఇది చాలా మంచి ఆప్షన్. Poco X7 ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేదు ఆ ప్రైస్లో చాలా మంది పేరెంట్స్కి ఇవ్వడానికి కానీ, ఎల్డర్స్కి ఇవ్వడానికి కానీ మెయిన్గా సామ్సంగ్ బ్రాండ్లో అడుగుతుంటారు. బ్రో నాకు రిమైనింగ్ ఫీచర్స్ అన్ని అనవసరం, వేరే ఫోన్స్తో కంపీట్ చేస్తా లేదా అనవసరం, నాకు ఆ ప్రైస్లో మంచి సామ్సంగ్ ఫోన్ కావాలి, సామ్సంగ్లోనే కావాలి అనుకుంటే అక్కడ మీకు ఒకటే ఆప్షన్ ఉంటుంది. సామ్సంగ్ M36 కానీ, F36 కానీ. F36, M36 రెండు సేమ్ ఫోన్సే. M36 అమెజాన్లో అమ్ముతారు, F36 ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు. జస్ట్ పేర్లు మారుతాయి అంతే, రెండు సేమ్ ఫోన్స్. కలర్స్ చూసుకోండి, అండ్ ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకోవచ్చు. ఇది 18,999 అమ్ముతున్నారు, 19,000 రూపీస్కి వస్తుంది. 19,000 రూపీస్కి ఇది ఒక మంచి సామ్సంగ్ ఫోనే. కాకపోతే దీనికన్నా ముందు జనరేషన్ ఫోన్ ఉంటుంది, సామ్సంగ్ M35. అది M36 కన్నా బెటర్ ఆప్షన్, ఎందుకంటే దానిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీనికన్నా 1000 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. అదొక మంచి ఫోను. కాకపోతే అది అసలు డిస్కంటిన్యూ చేస్తారు కంప్లీట్గా, అసలు యాడ స్టాక్ దొరకట్లా, తీసేశారు అది. సో మీకున్న ఒకటే ఆప్షన్ ఏంటంటే M36. సో సామ్సంగ్లోనే కావాలనుకుంటే అదొకటే ఆప్షన్. దీనిలో ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది, డౌటే లేదు. అండ్ ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. డిస్ప్లే బాగుంటుంది, కానీ దీనిలో సింగిల్ స్పీకర్ ఉంటుంది, స్టీరియో స్పీకర్ ఉండదు. కింద స్పీకర్ నుంచి మాత్రమే సౌండ్ వస్తుంది. ఇది ఓకే అనుకుంటే తీసుకోవచ్చు.
అండ్ పర్ఫార్మెన్స్ కూడా అంత ఎక్సలెంట్గా ఉండదు. ఇది ఎక్సినోస్ 1380 ప్రాసెసర్తో వస్తుంది. వెరీ బేసిక్ టాస్క్ లైక్ కాల్స్ మాట్లాడడం, వాట్సాప్కి అండ్ సోషల్ మీడియా ఇంతవరకు వాడుకుంటా అనుకుంటే ప్రాసెసర్ పని కానిస్తుంది. కానీ మీరు కొంచెం గేమ్స్ ఆడతానన్నా, ఎడిటింగ్ చేస్తాను, కొంచెం హెవీగా యూజ్ చేస్తానంటే మాత్రం ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయలేదు. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో కెమెరాస్ బాగానే ఉంటాయి, ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఆ ప్రైస్కి పని కానిచ్చేస్తాయి. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, మీరు సెపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాలి. అండ్ ఈ ఫోన్లో ఐపీ రేటింగ్ కూడా మిస్ అవుతుంది. ఐపీ రేటింగ్ లేకపోయినా పర్లే, సింగిల్ స్పీకర్ అయినా పర్లేదు. సామ్సంగ్ బ్రాండ్లోనే ఒక ఫోన్ కావాలి, జనరల్ యూసేజ్కి క్యాజువల్గా ఫోన్ యూజ్ చేస్తా అనుకుంటేనే ఈ సామ్సంగ్ ఫోన్కి వెళ్ళండి, లేకపోతే ఈ ఫోన్ స్కిప్ చేసేయచ్చు. సో బెటర్ ఆప్షన్స్ పోకో X7 ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోండి. సెకండ్ రియల్మీ P4 కానీ CMF Phone 2 Pro కానీ, రెండు మంచి ఆప్షన్సే. మీకు ఏదైనా అది తీసుకోవచ్చు. సో ఇవి 20,000 రూపాయల లోపు నా పిక్స్ అయితే. సో ఒకవేళ మీరు ఈ ఫోన్స్లో ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎంత కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మీరు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై.